ఇక భూభారతి గురించి మనం మస్తుగా ఎప్పుడు వచ్చినాం కదా. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ భూభారతి అని కూడా మొన్న మీకు చెప్పిన, అసలు ఇంటిగ్రేటెడ్ భూభారతి అంటే ఏంది అనేది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పిన. సో దాంట్లో కూడా ఇప్పుడు భూభారతిలో సిటిజన్ డాష్ బోర్డ్ అని తీసుకొచ్చారని కూడా చెప్పిన కదా. దానివల్ల ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, మనకు కొత్తగా దానివల్ల కలిగినటువంటి ప్రయోజనాలు ఏంది, వెసులుబాట్లు ఏంది కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. చూపించిన తర్వాత ఇంటిగ్రేటెడ్ భూభారతి అంటే ఏంది వినడాల గురించి కూడా మళ్ళొకసారి చివరిలో చెప్తా అది ఏందనేది. అయితే ఇప్పుడు నయా భూభారతి ఇట్లుండబోతుంది. భూభారతి న్యూ పోర్టల్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఇట్లుంటుంది. సిటిజన్ డాష్ బోర్డ్ సర్వీస్ ఆఫర్డ్ అని చెప్పేసి కింద ఇట్లుంటాయి. అది ఇంకా ప్రస్తుతానికైతే పైలట్ ప్రాజెక్ట్ గా ఒక 5 మండలాల్లో అవుతుంది. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావాల్సిన అవసరం ఉంది. సమాచారం, ఫిర్యాదులు, లావాదేవీలు అన్ని సింగిల్ విండో విధానంలోనే, ఎన్ని సమస్యలు ఉన్నా ఒకేసారి దరఖాస్తు, అందుబాటులో అప్లికేషన్ ట్రాకింగ్ విధానం. అయితే మనం అప్లై చేసుకున్న ఏదైనా సమస్యకి అప్లై చేసినప్పటి నుంచి అయిపోయేదాకా ఆన్లైన్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ మొదలైనప్పటి నుంచి ఫినిష్ అయ్యేదాకా ఆన్లైన్లోనే. ప్రతి స్పీకింగ్ ఆర్డర్ ఎంఆర్ఓలు కానీ ఏ జాలం మీద ఎందుకు ఏం నిర్ణయం తీసుకుంటారు, రిజెక్ట్ ఎందుకు చేస్తుర్రు, యాక్సెప్ట్ ఎందుకు చేస్తుర్రు, ఏం ఆర్డర్ ఇచ్చారు, అన్ని కూడా ఆన్లైన్లో దొరుకుతాయి ఇప్పటి నుంచి. అయితే ఇక్కడ సిటిజన్ డాష్ బోర్డులు ఏమేమి ఉంటాయో ముందుగా చూద్దాం. చూసిన తర్వాత మిగతా ఈ పైన విషయాలు చదువుదాం. ఇగో ల్యాండ్ డీటెయిల్స్. సో కొత్త భూభారతి దీంట్లో ల్యాండ్ డీటెయిల్స్ కావాలంటేనేమో రైతులు వారి భూ వివరాలు ఆర్ఓఆర్ పహాని డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఒకటి మ్యూటేషన్ సంబంధించి మ్యూటేషన్ ఆర్డర్ కూడా మనం చూసుకోవచ్చు. ఏది కొత్తగా కొనుగోలు చేసి ఉంటే మ్యూటేషన్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేసి ఉంటే స్టేటస్ అని తెలుసుకునే వీలుంది. అర్థమైందా? మ్యూటేషన్ కోసం అప్లై చేస్తే అది ఓకే అయిందా లేదా అని మన స్టేటస్ కూడా వేసుకోవచ్చు. మ్యూటేషన్ అయిపోతే దాని ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నాలా ఆర్డర్. సో నాలా కన్వర్షన్ చేస్తారు కదా, దానికి సంబంధించి వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్చుకునే ప్రక్రియ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. సో అది మరి నాలా కన్వర్షన్ కూడా ఏం స్టేజ్లు ఉంది, ఎవరి లాగేళ్ళు ఉంది, దానికి ఏమో కారణాలు చెప్తారు, ఎందుకు ఆగింది అనేది కూడా తెలుస్తుంది. ఇక ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అట. దీనికోసం అప్లై చేసుకుంటే స్టేటస్ కనిపిస్తుంది. అప్లై చేసిన నాటి నుంచి పూర్తయ్యేదాకా కూడా ఈ అప్లికేషన్ స్టేటస్ కూడా కనుక్కోవచ్చు. ఇంకోటి మార్కెట్ విలువలు, మీ అందరూ తెలుసు. మార్కెట్ విలువలు తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, స్టాంప్ డ్యూటీ ఎంత, నాలా ఫీజు అంటే కూడా అన్ని కూడా వెళ్తాయి. ఇక దీంతో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, కొనుగోలుకు సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంది కూడా అవసరమే. మనం ఒకసారి రిజిస్టర్ చేసుకున్న డాక్యుమెంట్ డైరెక్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాకి మై అప్లికేషన్ అంటే దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడానికి కూడా ఒక ప్రత్యేక మాడ్యూల్ ఉంటుంది. మనం ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నాం, ఏదన్నా మ్యూటేషన్ కోసం కావచ్చు, లేకపోతే ఇంకేదో సమస్య గురించి మనం అప్లికేషన్ పెట్టుకుంటాం కదా, దరఖాస్తు చేస్తాం కదా, అది కూడా ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. ఇక భూనక్ష, సర్వే మ్యాప్లు కానీ విలేజ్ మ్యాప్ కూడా తీసుకోవచ్చు. సూపర్. ఇదైతే చాలా మందికి ఇక నాకు దాని ఏమంటారు, నక్షలి సార్, మన ఊరిది ఈయనకెళ్ళి నాకు తవ్వుండే, ఇగో ఇందిరా మిల్ కడుతుంది తవ్వలేదు, ఇట్లా రకరకాల సమస్యలు బాధలు చెప్పుకుంటూ ఉంటారు కదా. సో ఇది కాకుండా భూనక్ష కూడా దొరుకుతాయి. ఫీడ్బ్యాక్, ప్రస్తుత భూభారతిలో లేనిది కొత్తగా ఇచ్చారు. ఎవరైనా వెబ్ పోర్టల్ గురించి ఇతర అంశాల గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చే ఆప్షన్ కూడా ఇచ్చారు. సిటిజన్ చార్టర్ అంటే ఫీజులు, కాల పరిమితుల గురించి, అట్లనే ఏ సమస్యకి ఎంత కాలం ఎంత ఫీజు. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం, అది ఎన్ని రోజులలో పూర్తి కావాలి, 10 నుంచి 15 రోజులలో అంటే, అండ్ ఎంత ఫీజు, 1000, 1500 ఎంతనా. సో ఇటు అన్ని డీటెయిల్స్ ఉంటాయి అలా. ఈసీ, ధరణి కంటే ముందు చోటు చేసుకున్న క్రయ విక్రయాల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అంటే ఈ ధరణి రాకముందు కంటే ముందు నుంచి కూడా క్రయ విక్రయాలు ఎవరు అమ్మిర్రు, ఎవరు కొన్నారు, ఎవరి పేరు మీద ఉంటే మొత్తం అన్ని ఈసీ గురించి మీకు కొత్తగా చెప్పడం అవసరం లేదు నాకు తెలిసి. సో ఈసీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా భూభారతిలోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ఇక్కడ ఇదే చూడు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాకా ఓడవుతుంది ఈసీకి, మళ్ళీ అది వేరే సైట్ ఉంటాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ భూభారతిని అన్నిగా అటు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లకు ఓపెన్ అవుతుంది, ఇటు రెవెన్యూ వాళ్ళకి ఓపెన్ అవుతుంది, ఇటు అందరికి ఏది మన ల్యాండ్ సర్వే విభాగం వాళ్ళకి ఓపెన్ అవుతుంది. అధికారి ఎవరు, మీ పరిధిలోని అధికారులు ఎవరు, వారి వివరాలు కూడా వెబ్సైట్లో. ఇప్పుడు మీ ఏరియాకు మీ ఊరు, మండలం పేరు అవన్నీ కొట్టిన తర్వాత ఆడ సర్వే ఎవరు, లేకపోతే మీ తహసీల్దార్ ఎవరు, ఆయన ఫోన్ నంబర్లు, ఆయన డీటెయిల్స్, ఆర్ఐ లెవెలు, ఇట్లా ప్రతి ఒక్క అధికారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇళ్ళనే దొరుకుతాయి. డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. అయితే ఏ డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుతారో ఇప్పటిదాకా అయితే తెలియలేదు. రీఫండ్ స్టేటస్, ఇది చాలా పెద్ద ధరణిలో పెద్ద భాగవతం జరిగింది దీనివల్ల.
ఏది దేనికైనా రుసుము మనం చలాన్ కట్టిన తర్వాత డబ్బులు రిజిస్ట్రేషన్కో దానికో స్లాట్ బుకింగ్ దాని కట్టిన తర్వాత అవి తిరిగి చెల్లించే విధానం లేకుండే వందల కోట్ల రూపాయలు అట్లా ఆగిపోయినాయి, స్టక్ అయిపోయినాయి. ఏదైనా కారణాలతో స్లాట్లు క్యాన్సిల్ అయినా మనం రిజిస్ట్రేషన్ టైం పోకపోయినా ఆ డబ్బులను ఏడి పోవాలి, తిరిగి ఎట్లా ఇవ్వాలనే ఒక విధానం లేకుండే ధరణిలో. ఇప్పుడు రీఫండ్ స్టేటస్, ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేసుకుంటే ఫీజు వాపస్ చేయడం లేదన్న గొడవ ఇప్పటి వరకు ఉంది. ఇక నుంచి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు. ప్రత్యేకంగా దానికోసం మాడ్యూల్ అందుబాటులో. ఇప్పుడు మనం ఫోన్ పేలను గూగుల్ పేలో ఇలా పైసలు పంపించగానే ఆయన అది ప్రాసెసింగ్ లేకపోతే పెండింగ్ అని వాడి క్యాన్సల్ అని అవుతుంది. 500 5,000 కట్ అయినాయి. అవి విత్-ఇన్ 5 to 7 వర్కింగ్ డేస్ లో మన అకౌంట్లో పడుతున్నాయి. మరి ఈ భూభారితో లేకపోతే గతంలో ఉన్న ధరణిలో దేని గురించి మనం బుకింగ్ చేసినాం, సడన్ గా కొనుగోలు అమ్మకాలు ఆగిపోయినాయి, జర ఇబ్బంది అయింది. మరి ఆ పైసలు ఎట్లా రావాలి? ఇది వరకు రాకపోయేది. తిరిగి పిచ్చు లక్షలు కోట్ల రూపాయలు అట్లా ఆగిపోయిన సందర్భం ఉంటే ఇప్పుడు తిరిగి చెల్లించే విధానాన్ని కూడా ఈ కొత్త భూభారతిలో తీసుకొచ్చారు. ఇవన్నీ మనకు పనికొచ్చే అంశాలే, కాకపోతే తొందరగా అందుబాటులోకి వస్తే మంచిది. ఇంకేమంటారు, భూభారతిలో కొత్త పోర్టల్ సిద్ధమైంది. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా తీర్చిదిద్దిన పోర్టల్ సిటిజన్ ఫ్రెండ్లీగా ఉంది. సమాచారం, ఫిర్యాదులు, లావాదేవీలు అన్ని ప్లాట్ఫామ్లపై ఒకటే ప్లాట్ఫామ్ లభించబోతుంది. ల్యాండ్ సర్వే, తప్పొప్పుల సవరణకు అప్లై చేయాలన్నా ఆప్షన్లు ఇస్తారు. అప్పీల్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు మాడ్యూల్స్ ఏర్పాటు చేస్తారు. ధరణి పోర్టల్లో అప్లికేషన్ ఎక్కడ పెండింగ్ లో ఉందో చూడడం కష్టం, అంటే అప్పుడు ధరణిలో. ఇప్పుడేమో అప్లికేషన్ ఏడుంది, ఏం చేయాలో కూడా చూడొచ్చు, అట్లాగే పెండింగ్ లో ఎందుకు ఉందో చూడొచ్చు, అధికారులు ఏమని రిపోర్ట్ ఇచ్చినో చూడొచ్చు, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో దరఖాస్తుదారులకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు అట్లనే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో దరఖాస్తుదారులకు ఇదివరకు తెలిసేది కాదు. ఇప్పుడు దాని గోప్యత చెక్ పెడుతున్నారు. ప్రతి స్పీకింగ్ ఆర్డర్ కూడా దరఖాస్తుదారునికి అందుబాటులో ఉంటుంది. అట్లనే అప్లికేషన్ నుంచి సమస్య పరిష్కారం అయ్యే వరకు పూర్తిగా ఆన్లైన్లోనే చేస్తున్నారు. ఇది రైతాంగానికి కాస్త ఇబ్బందిగానే ఉండగా విద్యావంతులు నిపుణులు సంప్రదించి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా డిజిటల్ మోడ్ ఉంటే జరుగుతుంది. సో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇదైతే ఎప్పుగా మీకు అందరికి అర్థమయ్యేటట్టు ఫాస్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు మీకు స్టార్టింగ్ అయిపోయింది కదా, ఇంటిగ్రేటెడ్ భూభారతి అంటే ఏంది అని చాలా మందికి అర్థం కాదు. కొత్త భూభారతి మళ్ళీ ఇదో కొత్త దుకాణం అనుకోవద్దు. ఇప్పుడు ఈ దాని ఏమంటారు, ఈ ఎంఆర్ఓ కార్యాలయం ఉంది ఒకటి, అట్లనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంది 2, సర్వే విభాగం ఉంది 3 ఉన్నాయి కదా. గతంలో ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ గారికి ఏ డాక్యుమెంట్ పట్టుకొని పోతే అది రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళు, దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా వీళ్ళు లేకుండే. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గరకు ఒక సర్వే నెంబర్ 339 ఏదో సర్వే నెంబర్ తీసుకొని వేరు. ఇది వక్ఫ్ భూమి, దేవాదాయ శాఖ భూమా, అసైన్డ్ భూమి, ఇది ఏం భూమి అనేది తెలియకుండా, లేకపోతే ఏం చిక్కులాలు ఉన్నదో తెలియకుండా, అది నాలా కన్వర్షన్ అయిందా లేదో తెలియకుండా, రకరకాల కారణాలు వీళ్ళకి ఏం డీటెయిల్స్ తెలియకుండా వీళ్ళు రిజిస్టర్ చేసేటోళ్ళు. ఇప్పుడు తహసీల్దారు దగ్గర ఉన్నటువంటి స్టాటస్ ఏంది, ఈ నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంది, దీని కథాకాక అనేది ఈయనకు ఓపెన్ అవుతుంది, ఇక్కడ కమర్షియల్గా ఉన్న విషయాలు ఈయనకు ఓపెన్ అవుతాయి, సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి, అన్ని మ్యాచ్ అవుతాయి. ఒక్క దగ్గర కూర్చోండి ఓపెన్ చేస్తే ఈ డీటెయిల్స్ ఈయన తెలుస్తాయి, ఈయన డీటెయిల్స్ ఈయన తెలుస్తాయి, ఈయన డీటెయిల్స్ ఈయన తెలుస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేటెడ్ అంతా ఒకటే డేటాబేస్లో తీసుకురావడం ద్వారా అవినీతికి కొంత చెక్ పడే ఆస్కారం ఉంది, డబల్ రిజిస్ట్రేషన్ కాకుండా కాపాడే అవకాశం ఉంది, పారదర్శకత పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అని చెప్పేసి దీని ఉద్దేశం. సో మరి ఇది సక్సెస్ఫుల్ గా నడవాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా మనకు సక్సెస్ఫుల్ గా నడవాలి, అది అల్టిమేట్ గా రైతులకి ప్రజలకు అది వినియోగాలకు రావాలి, అది వాళ్ళకి హెల్ప్ కావాలని కోరుకోవాలి మనం. సో ఇది ఇంటిగ్రేటెడ్ నయా భూభారతి యొక్క పరిస్థితి. డాష్ బోర్డ్ వస్తే ఇట్లా ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు